ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి రాజ్యము నాకు ఎందుకు, ఆ సంతోషం ఇవ్వదు కాబట్టి నేను యుద్ధం ఏం చేయాలని చెప్పి అనుకునేటువంటి సమయంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏది అయినా మనము చేయాల్సిందే, మన తప్పనిసరి మనం చేయాల్సిందే అని స్వామి వారు ఆయన స్థాపించారు. అందులో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చింది దేంట్లో, వికాస తరంగిలోని ప్రజ్ఞా వికాస్ దాంట్లో భాగంగా మన వృద్ధులకు కావచ్చు, తర్వాత వయోజనులకు కావచ్చు, మన సమస్యలు ఏదైతే ఉంటాయో ఆరోగ్య వికాస్ అనే దాని ద్వారా ఆ విధంగా సేవలు జరుగుతున్నాయి. ప్రజ్ఞా వికాస్ ద్వారా మీ పిల్లలందరికీ కూడా ఏంటంటే విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలిపేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సంస్కార వికాస్ అనేటువంటిది ఉంది, దాంట్లో కూడా అందరికీ జ్ఞానబోధ చేయడం, మన యుక్త వయస్సుల నుంచి వయోజనుల వరకు వృద్ధుల వరకు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వడం ఏంటిది చైతన్య కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇట్లా వికాస తరంగిణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వస్తున్నాయి. అవ్యక్తం పర్యుపాసతే సర్వగ్రామచించం చ परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ता त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते शरयोपेताः ते मे युक्ततमा मता। ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्रगमचिन्त्य च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्येमान् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेदेशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यन्तः कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसा अव्यक्तिर्दुःखं देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामनसिरात् पार्थ मय्यावेशितचेतसां। భగవద్గీత గురించి కొందరైనా చెప్పవలసి వచ్చినందుకు చాలా సంతోషం. భగవద్గీత మన భారతదేశంలో అత్యంత గొప్ప గ్రంథాలలో ఒకటి. ఇది మహాభారతంలో ఒక భాగం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు యుద్ధం గురించి అయోమయంగా బలంగా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలే భగవద్గీత. భగవద్గీత మనకు చాలా ముఖ్యమైన విషయాలు చెబుతుంది. ఇది మనకి మన కర్తవ్యం చెయ్యాలి అని, ఫలితంపై ఎక్కువగా ఆలోచించకూడదని చెబుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా, శాంతంగా, నమ్మకంగా
భగవద్గీత సమగ్రమైన జీవిత సారాంశాన్ని నేర్పిస్తుంది. ప్రతిరోజు భగవద్గీత పఠించడం వల్ల అజ్ఞానం తొలగి జ్ఞాన సముపార్జన జరుగుతుంది. భగవద్గీత మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనం ప్రశాంతత, స్పష్టమైన ఆలోచన మరియు సంతోషకరమైన ప్రయోజనకరమైన జీవితాన్ని గడపవచ్చు. భగవద్గీత మన జీవితం. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు శ్రీమద్భగవద్గీత మహిమ గురించి చెప్తున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత మహిమ. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుటకే వర్కిని ఉండాలి. తప్పులు పోకుండా స్పష్టంగా చెప్పడం ఉండాలి. దానికి కొన్ని మార్కులు ఉంటాయి. ధారాళంగా, ధారణ అనేది ధైర్యంగా చక్కగా గట్టిగా చెప్పడం అనే దానికి మార్కులు ఉంటాయి. మొత్తం 30 మార్కులు ఉంటాయి. తెలిసిందా? అందులో ఎవరికి